Welcome to post lunch session of second day. Yeah, let us start our discussion. So, I would like to take some questions from viewers in this session. So, if there is anybody who is ready with questions, so please come forward. In the meantime, we will start discussion here in the session. Yes sir, go ahead. మార్నింగ్ ఉన్న పోస్టర్లో న్యాచురల్ యాక్సెప్టెన్స్ కింద యూనివర్సల్ శిష్టత అని తర్వాత తృప్తి అని ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ రియలైజేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఉంది కదండి. దిస్ అండర్స్టాండింగ్ ఓకే, this understanding leads towards harmony. Okay. So, this understanding can be universalized. Okay. So, this is universal. So, this cannot be universalized. Okay. This cannot be universalized. This can be universalized. So, ఇది యూనివర్సల్ అంటున్నాం. సో, యూనివర్సల్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇట్ గివ్స్ సాటిస్ఫాక్షన్. ఎందుకు సాటిస్ఫాక్షన్? బికాస్ దిస్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. And second one is it gives assurance, okay, that is the second one, and third one is it is universal. Universal is the third one. So, these three things are there. ఒకటేమో తృప్తిని ఇస్తుంది, ఇంకోటేమో it gives assurance that this is right answer. అంటే డిపెండెన్సీ అనేది మన సెల్ఫ్ మీదనే డిపెండెంట్ అయి ఉన్నాం ఇప్పుడు, నాట్ అకార్డింగ్ టు ఎనీథింగ్. సో లైక్ దట్ దిస్ విల్ నాట్ చేంజ్ విత్ టైమ్, ప్లేస్ అండ్ ఇండివిజువల్. సో ఇది టైమ్ ఇన్వేరియంట్ కాదు, లొకేషన్ ఇన్వేరియంట్ కాదు, అండ్ ఇండివిజువల్ ఇన్వేరియంట్ కాదు. అయితే దీంట్లో ఎలాంటి ప్రశ్నలకు ఆన్సర్ దొరుకుతుంది అంటే మీకు ఆరోగ్యంగా ఉండాలని ఉందా, అనారోగ్యంగా ఉండాలని ఉందా? ఏం ఆన్సర్ వస్తుంది? ఆరోగ్యంగా ఉండాలని. సో ఆరోగ్యంగా ఉంటే మీరు సాటిస్ఫైడ్ ఉంటారా, అన్సాటిస్ఫైడ్ ఉంటారా? ఓకే. ఆరోగ్యంగా ఉంటే తృప్తిగా ఉంటుందా, తృప్తి లేకుండా ఉంటుందా? ఓకే. దట్ ఆరోగ్యం అనేది యూనివర్సలా లేకపోతే ఓన్లీ మనకు సంబంధించిందా? ఓకే. టైంతో మారుతుందా? ఇవాళ ఆరోగ్యంగా ఉన్నాం రేపు అక్కర్లేదు అని అంటామా? అనలేం. ప్లేస్తో లేదు కదా, ఇండివిజువల్స్తో. ఓకే. సో అలానే ఈ రైట్ అండర్స్టాండింగ్ అనేది అంటే రియలైజేషన్ అండర్స్టాండింగ్ అనేది అన్ని ప్లేసెస్లో అందరితో ఎక్కడైనా ఒకటే. ఓకే, ఎక్కడైనా ఒకటే. సో దట్ ఈస్ ద అష్యూరెన్స్ విచ్ ఇట్ గివ్స్, దట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ ఇట్ గివ్స్. అయితే ఇవి అంటే లైక్ వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్, వాల్యూ ఎడ్యుకేషన్ కూడా ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి యూనివర్సల్. అందుకనే వీ కాల్ ఇట్ యాజ్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్. ఇట్ ఈస్ నాట్ వన్ కంట్రీస్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ వన్ రీజన్స్ హ్యూమన్ వాల్యూస్, నో. వన్ స్టేట్స్ హ్యూమన్ వాల్యూస్, నో. ఇట్ ఈస్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్. ఓకే. అంటే the content what we discuss here should be universal, first point, and the content what we are discussing it should be rational. Rational అంటే ఏంటి? One should be accepted. Yeah, logical గా explain చేయగలగాలి, right? Second one. Okay. Then it should be naturally acceptable to people. It should not be forced onto them, right? సో అందుకనే ప్రపోజల్స్ అలా ఉండాలి. ఓకే, మీకు హెల్త్ కావాలా, డిసీజ్ కావాలా, ఏం యాక్సెప్ట్ చేస్తారు? ఓకే, ఈ హెల్త్ యాక్సెప్ట్ చేయండి అని ఫోర్స్ చెప్పాలా? లేదు, ఎవ్రీబడి యాక్సెప్ట్ దట్. సో మీకు ట్రస్ట్ కావాలా, మిస్ట్రస్ట్ కావాలా, ఏది యాక్సెప్ట్ చేస్తారు? అంతే కదా. సో ఎంత అంటే ఈవెన్ యూ టేక్ కరప్ట్ పర్సన్, ఓకే, దే వాంట్ ఆనెస్ట్ అకౌంటెంట్, అవునా కాదండి? ఎంత కరప్ట్ పర్సన్ అయినా సరే వాళ్ళకి ఎలాంటి అకౌంటెంట్ కావాలి? ఆనెస్టా, అగైన్ కరప్టా? అంతే కదా. సో వాట్ ఈజ్ న్యాచురలీ యాక్సెప్టబుల్? ఆనెస్ట్. సో రైట్, ఇట్ షుడ్ బి యూనివర్సల్, ఇట్ షుడ్ బి రేషనల్, ఓకే, ఇట్ షుడ్ బి న్యాచురలీ యాక్సెప్టబుల్. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఇట్ షుడ్ బి ఆల్ ఎన్కంపాసింగ్. అంటే ఏంటి? ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లివింగ్ షుడ్ బి అడ్రస్డ్ ఇన్ ఇట్. ఓకే, ఎలా? ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లివింగ్ అంటే ఏంటి? మనము యాజ్ ఏ వ్యక్తి, పరివారము, సమాజము, నేచర్ అండ్ ఎంటైర్ అది కూడా అడ్రస్ అయి ఉండాలి దాంట్లో. ఓకే. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఇట్ షుడ్ గివ్ ఆర్ లీడ్ టు హార్మనీ. ఓకే, దిస్ ఇస్ అనదర్ థింగ్. సో ఇవన్నీ చేసాం కానీ హార్మనీకి అంటే లీడ్ చేయకపోతే దట్ ఈస్ ఆల్సో అనదర్ ప్రాబ్లం. సో ఆల్ దీస్ థింగ్స్ మస్ట్ బి దేర్. అది
అంటే దేని ద్వారా వస్తాయి అంటే ఎనీథింగ్ విచ్ ఈస్ పాసింగ్ ద టెస్ట్ ఆఫ్ దిస్. ఓకే, ఎలాంటిది సహజ స్వీకృతి ఆధారంగా చేస్తున్నాము, బట్ దట్ లీడ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ లీడింగ్ టు మ్యూచువల్ హ్యాపీనెస్ అనేది. సో దట్ ఈస్ దిస్. ఓకే, యా, ఎనీ అదర్ క్వశ్చన్? సంబంధాలలో శూన్య స్థాయి అంటే సార్, ఎందుకంటే రిలేషన్స్లలో మీరు స్వయం అన్నారు, శూన్యం అన్నారు, అంటే శూన్య స్థాయి అంటే శూన్యం అంటే ఈజ్ నాట్ ఏ వెరీ బిగ్ కాన్సెప్ట్ అండి. సో మీకు నాకు మధ్యలో స్పేస్ ఉందా? స్పేస్ ఉంది కదా. సో వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ కో ఎగ్జిస్టెన్స్ విత్ నేచర్. ఓకే, కో ఎగ్జిస్టెన్స్, సారీ, ఇన్ కో ఎగ్జిస్టెన్స్, దిస్ realization of coexistence. Okay, so what is coexisting? Every unit is coexisting with the other unit. Okay, so now how it is coexisting? Symbiotic. So because by being in space, so we are in space. Avuna kada chudandi meeru. Where is earth? Space. In space lone. So earth is coexisting with other planets, right? Like that there is a coexistence of every unit with other unit. Okay, aithe ee shunyamu ante that coexistence we need to understand. Okay, that coexistence and entante my coexistence with the space. Okay, that coexistence. Coexistence, I am also existing ana, like symbiotic ana. Coexisting. Symbiotic ledu. రియలైజేషన్, అండర్స్టాండింగ్ అవిభాజ్యంగానే ఉంటుంది కదా సార్? అన్ని నో ఇందులో ఈ 5 అవిభాజ్యం. 5 అవిభాజ్యం. సో ఫస్ట్ బ్లాక్లో మనం ఇప్పుడు రియలైజేషన్ అవ్వడమే ఇంకా అండర్స్టాండింగ్ అయినట్టు కదా? కాదండి, రెండింటికి మనం ఎందుకు అండర్స్టాండింగ్ రెండు వేరు వేరండి. రియలైజేషన్ అంటే ఐ టోల్డ్ యూ ఎబిలిటీ టు సీ. ఓకే, then understanding is the ability to see the intrinsic relationship, right? So ఇది ఎలా అంటే లాస్ట్ వర్క్షాప్లో కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాను, నేను వదిలేస్తే ఇది కింద పడుతుంది అన్నారు కదా. ఓకే, బట్ ప్రతి వస్తువు వదిలేసి చూడాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు కదా. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎక్స్టెండ్ అయ్యాం చూడండి, దట్ ఈజ్ అండర్స్టాండింగ్. ఓకే, ఒకవేళ అవ్వలేదు అనుకోండి, దేర్ ఈజ్ సమ్ ఇష్యూ ఇన్ అండర్స్టాండింగ్ స్టిల్. ఓకే, దేర్ ఈజ్ సమ్ ఇష్యూ అంటే ఇంకా అంత అంటే తెలియలేదు. సో దెర్ ఈజ్ ఎ గ్లింప్స్ ఆఫ్ దట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఫుల్. ఓకే, సో ఆ గ్లింప్స్ని అవధారణ అంటాం, ద వర్డ్ వి యూస్. ఓకే, అవధారణ. రైట్. ఓకే, ఇట్ ఈస్ హియర్ వెన్ ఇట్ కమ్స్ టు హియర్ దెర్ ఆర్ 2 యాక్టివిటీస్. స్థితి క్రియ అనేది ఒకటి, గతి క్రియ అనేది ఒకటి. ఇవన్నీ సెల్ఫ్ అండి, మొత్తం ఆల్ దిస్ ఈజ్ సెల్ఫ్. These activities are taking place in self. Realization, okay, right? Authentication, అనుభవము, ప్రమాణము, బోధ, సంకల్పము, చింతనము, చిత్రణము, తులనము, విశ్లేషణ, ఆస్వాదన, చయనము. ఇవన్నీ 10 క్రియలు లోపల, మన లోపల జరుగుతుండే క్రియలు 10. ఓకే, మనం ఇప్పుడు ఏం జరుగుతుంది అంటున్నా సరే అది ఇందులోనే జరుగుతుంది, ఈ దాంట్లోనే. ఓకే, ఈ దాంట్లోనే. అర్థమైంది కదా? ఓకే, దీంట్లో ఏవైతే జరుగుతున్నాయో, ఓకే, దీంతో మనం సెన్స్ చేయగలుగుతున్నాం చూడండి, వీటిని ఇంద్రియ గోచరం అంటాం. ఇంద్రియ గోచరం. దిస్ బ్లాక్ ఉంది కదా, దీన్ని జ్ఞాన గోచరము అంటాం. ఓకే, సో ఎబిలిటీ టు పర్సీవ్ త్రూ సెన్సెస్, ఇక్కడికి ఆగిపోతుంది అది. Okay, this is the another ability, means self. So this is other one. అయితే దీంట్లో ఏంటంటే ఏ వస్తువు తీసుకున్నా దాంట్లో 4 ఉన్నాయి, అంటే 4 అవి ఇంగితం చేస్తుంది అనమాట. రూపము, గుణము, స్వభావము అండ్ ధర్మము, ఈ 4 చెప్తుంది అనమాట. ఓకే, 4 థింగ్స్. అయితే రూపము, గుణము అనేవి ఇంతవరకు రిస్ట్రిక్ట్ అయి ఉంటాయి. స్వభావం అండ్ ధర్మం దీంతో కనబడదు. స్వభావం అండ్ ధర్మం దీంతోనే కనిపిస్తుంది, అంటే అర్థమవుతాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఫామ్ను చూస్తున్నాం. ఫస్ట్
ఫామ్ని. ఓకే, ఏదైనా సరే ఫామ్ని ఫస్ట్ చూస్తున్నాం. సో ఫామ్ను చూసేసి కంక్లూడ్ చేస్తున్నాం ఇది ఇలాంటిది అది అలాంటిది అని, రైట్. అయితే ఇప్పుడు మనిషిని తీసుకోండి, మనిషి యొక్క ధర్మం ఏంటి? సుఖంగా జీవించడం. సుఖంగా జీవించడం అనేది మనిషి యొక్క ధర్మం, రైట్. స్వార్థంగా జీవించడం అనేది మాన్యత. సుఖంగా జీవించడం అనేది మనిషి యొక్క ధర్మం. జంతువులు తీసుకుందాం, జంతువుల యొక్క ధర్మం ఏంటి? జీవించడం, జంతువుల యొక్క ధర్మం. అదే చెట్లవి తీసుకోండి, పుష్టి దాని యొక్క ధర్మం. ఓకే, అదే పదార్థావస్థ తీసుకోండి, పదార్థ స్థితి తీసుకోండి, అస్తిత్వం అంటే ఎగ్జిస్టెన్స్ దాని ధర్మం. అయితే పదార్థావస్థ యొక్క ధర్మం ఎగ్జిస్టెన్స్, ప్రాణావస్థ యొక్క ధర్మం, ప్రాణస్థితి యొక్క ధర్మం ఏంటంటే ఎగ్జిస్టెన్స్తో పాటు పుష్టి అంటే ఏమంటారు గ్రో అవ్వడము. అండ్ జీవస్థితి యొక్క ధర్మం ఏంటి? ఎగ్జిస్టెన్స్ ఉంది, పుష్టి ఉంది శరీరంలో, బట్ సెల్ఫ్లో ఏంటంటే జీవించాలన్న ఆశ, జీవస్థితి. ఓకే, మరి హ్యూమన్ బీయింగ్ జ్ఞానస్థితిలో ఎగ్జిస్టెన్స్ ఉంది, పుష్టి ఉంది శరీరంలో. సెల్ఫ్లో ఏం కావాలి? సుఖంగా జీవించడం కావాలి, సుఖంగా జీవించడం. అయితే ఈ స్వభావము ధర్మము అనేది ఇక్కడ నుండి కనిపిస్తాయి, రూపము గుణము అనేది ఇక్కడ నుండి కనిపిస్తాయి. ఓకే, ఇందాక ఇది చెప్పాను చూడండి, చింతనము అనేది, చింతనము చిత్రణము. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ B2 బ్లాక్ మనం యూస్ చేస్తున్నాము, B1 బ్లాక్ యూస్ చేయాలి. అంటే B2 నుంచి B1కి వెళ్ళడమే ఎడ్యుకేషన్, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడమే ఎడ్యుకేషన్. సో దారేంటి, ఎలా వెళ్తాము? ఈ తులనము అని ఉంది కదండి, ఈ తులనంలో ఈ 6 ఉన్నాయి, ప్రియము, హితము, లాభము, న్యాయము, ధర్మము, సత్యము అనేది. న్యాయము, ధర్మము, సత్యము. న్యాయం అంటే ఏంటంటే సంబంధం అర్థం అవ్వడము, సంబంధం అనేది అర్థం అవ్వడము, అది న్యాయం. ధర్మము అంటే ఏంటంటే ఈ 4 స్థితులు ఉన్నాయి కదా, ఈ 4 స్థితులు పరస్పరంగా ఎలా ఉన్నాయి అది అర్థం అవ్వడం. ఆ డిజైన్ని మనం డిస్టర్బ్ చేయము. దాని తర్వాత సత్యము అంటే ఏంటంటే శూన్యంతో ఇవి కోఎగ్జిస్టెన్స్లో ఎలా ఉన్నాయని అది అర్థం అవ్వడం. సో ఈ 6 ఉన్నాయి. అయితే మినిమం ఏంటంటే ఈ అమానవీయ దృష్టి నుంచి న్యాయానికి షిఫ్ట్ అవ్వడం అనేది మినిమం, దట్ ఈజ్ మినిమం. ఓకే, మనం ఇక్కడ ఉంటేనే వీ విల్ బీ ఏబుల్ టు అంటే ఉంటారు హెల్ప్ ద అదర్ పర్సన్ లీడింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, సో ఇట్ ఈస్ ఓన్లీ లాజిక్ డిసైడ్స్ హౌ మచ్ పవర్ఫుల్ యువర్ లాజిక్ ఈజ్, హౌ పవర్ఫుల్ ద అదర్ పర్సన్స్ లాజిక్ ఈజ్. ఎవరిది పవర్ఫుల్ ఉంటే వాళ్ళు నెగ్గుతున్నారు, బట్ స్టిల్ దెర్ ఈస్ అ డిస్సాటిస్ఫాక్షన్ ఇన్సైడ్ బోత్ ద పీపుల్. ఓకే, నా రియలైజేషన్ దేనిది కావాలి? రియలైజేషన్ ఆఫ్ కోఎగ్జిస్టెన్స్ కావాలి. దేని రియలైజేషన్ కావాలి? కోఎగ్జిస్టెన్స్. ఓకే, ఈ కోఎగ్జిస్టెన్స్లో ఉంది అనేది మన మెమరీలో ఉంటే సరిపోదండి, రియలైజేషన్లోకి రావాలి. అర్థమైంది కదా, రైట్? అండర్స్టాండింగ్, దేని అండర్స్టాండింగ్? హార్మనీ ఇన్ నేచర్, హార్మనీ ఆఫ్ 4 ఆర్డర్స్. ఓకే, అది. దెన్ కాంటెంప్లేషన్, చింతనం, దేంది? పార్టిసిపేషన్ ఇన్ లార్జర్ ఆర్డర్. ఇది అంటే సత్యం యొక్క అనుభవము, వాస్తవం యొక్క బోధ, యథార్థం యొక్క చింతన, ఈ 3 జరగాల్సిన అవసరం ఉంది. సత్యం యొక్క అనుభవము, వాస్తవికత యొక్క చింతన. ఓకే, యథార్థం యొక్క చింతన, వాస్తవికత యొక్క బోధ. రైట్, సత్యం యొక్క అనుభవము, యథార్థం యొక్క బోధ, వాస్తవికత చింతన, 3 థింగ్స్ అది. అయితే దీంతో వచ్చేది ఏంటంటే వ్యవస్థ అండ్ పార్టిసిపేషన్ ఇన్ వ్యవస్థ. ఇక్కడ వ్యవస్థ ఆమె భాగీదారి, సో మై రోల్ ఇన్ దట్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చేది ఏంటంటే మినిమం థింగ్, ఇక్కడ ఏమన్నాం, దీంట్లోంచి వచ్చేది న్యాయం, మినిమం థింగ్. ఓకే, సో న్యాయం ఎన్ష్యూర్ చేయాలంటే నా రోల్ ఫ్యామిలీలో ఏంటి, నా రోల్ నేను వర్క్ చేస్తున్న ప్లేస్లో ఏంటి, నా రోల్, వాట్ ఈజ్ మై రోల్ ఇన్ దట్ వర్క్ ప్లేస్, రైట్? వాట్ ఈజ్ మై రోల్ విత్ నేచర్. ఓకే, రైట్? సో సంబంధం అనేది మధ్యలో ఉంటుంది అప్పుడు, లేకపోతే ఇష్యూ మధ్యలోకి వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ఇన్ కంపారిజన్. అండ్ దెన్ టేస్టింగ్లో
రుచిమూలక ఆస్వాదన, మూల్యమూలక ఆస్వాదన, లక్ష్యమూలక ఆస్వాదన. ఓకే, రుచిమూలక ఆస్వాదనలో ఏమున్నాయి? 3: ప్రియము, హితము, లాభము. మూల్యమూలక ఆస్వాదనలో న్యాయము. లక్ష్యమూలక ఆస్వాదనలో ధర్మము అండ్ సత్యము. 3 థింగ్స్ ఆర్ దేర్. సో దీంతో జరిగేది అంటే మన ఇది ఉంది కదా, దిస్ ఏమంటారు, ఇమాజినేషన్. ఆల్ దిస్ ఈజ్ కాల్డ్ ఇమాజినేషన్. దాంతో దాని అవుట్కమే బిహేవియర్ అండ్ వర్క్. అండ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ యూ కెన్ క్లియర్లీ సీ స్పేస్, సెల్ఫ్, బాడీ. దిస్ పోర్షన్ ఈజ్ హ్యూమన్ బీయింగ్. దిస్ ఈజ్ ద అదర్ పర్సన్. So when you are dealing with other person in terms of behavior, that should lead to mutual happiness. Okay, that should lead to undivided society, akhanda samajamu. When you are dealing with rest of the nature, it should lead to mutual prosperity. When you are participating in the larger order, that should lead to fulfillment of human goal, universal human order. So this is the entire crux of the discussion. Yeah. Yes, sir. ఈ డిజైర్, థాట్, ఎక్స్పెక్టేషన్స్లో సార్, ఈ డిజైర్లో ఫస్ట్ చిత్రణ నుంచి చింతన నుంచి చిత్రణ, చిత్రణ రెండు ఏది ఫస్ట్ తీసుకుంటాం? ఇప్పుడు చేసేది ఇదండి. డిజైర్లో ఇది ఇప్పుడు చేసేది ఇదండి. అది సరే, బిఫోర్ దట్ చింతన నుంచి చిత్రణకు రావాలా, చిత్రణ నుంచి చింతనకు వెళ్తాం? ఎటు నుండి ఎటు రావాలి? అక్కడ నుంచి థాట్లోకి వచ్చేటప్పుడు ఎలా వస్తాం? చిత్రం నుంచి తులనమా, విశ్లేషణ? What order you are asking? This is the order. This one, this. బిహేవియర్ అండ్ వర్క్ అన్ని ఇవన్నీ ఇది సెలెక్షన్ కదండి. సెలెక్షన్ కదా. సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాం? సెలెక్ట్ చేసిన తర్వాత ఆస్వాదిస్తాం. ఓకే, రైట్. ఇది కర్త అండి, ఇది దృష్ట, భోక్త. ఓకే, దిస్ ఈజ్ డూయర్, దిస్ ఈజ్ సీయర్ అండ్ ఎంజాయర్. ఓకే, ఏదైనా మీరు టేస్ట్ చేస్తున్నారు కదా, రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, తర్వాత డిసిషన్ తీసుకుంటున్నారు. పెయిన్ అవ్వచ్చు, ప్లెజర్ అవ్వచ్చు, డిసిషన్ తీసుకుంటున్నారు కదా. ఓకే, పెయిన్ అయినా టేస్ట్ చేస్తున్నారు, ప్లెజర్ అయినా టేస్ట్ చేస్తున్నారు, తర్వాత డిసిషన్ తీసుకుంటున్నారు. హూ ఈజ్ డూయింగ్ దట్? దిస్ ఈజ్ డూయింగ్ ఇట్. ఓకే, అందుకనే ఇది స్టేట్ యాక్టివిటీ, చేసేది డైనమిక్ యాక్టివిటీ. సో ఇవన్నీ స్థితి క్రియలు, ఇవన్నీ గతి క్రియలు. ఓకే, ఇది జరగడానికి శక్తి కావాలి, పవర్. ఇవన్నీ ఇక ఇచ్ఛాశక్తి, విచారశక్తి, ఆస్వాదన శక్తి ఆర్ ఆశాశక్తి, దీస్ ఆర్ ఆల్ దేర్. ఏమంటారు, కంటిన్యూస్ ఎనర్జీ ఈజ్ దేర్ ఇన్ బై బీయింగ్ ఇన్ స్పేస్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ప్రపోజ్డ్. అర్థమవుతుంది కదా, ప్రపోజ్డ్. సో దిస్ ఈజ్ ఫర్ యూ టు వెరిఫై. ఇట్, హౌ ఇట్ ఈజ్ ఇన్సైడ్. ఆస్వాదనలో, తులనలో మూడు రకాల గుణాలు చూపించారు ఇందాక. అదేవిధంగా చిత్రణ, చింతనలో కూడా ఏమన్నా 3 ఉన్నాయా? అదేమి దాని గురించి డిస్కషన్? అట్లాంటిది ఒకటే చిత్రణ, చింతన. ఏది ముందు రియలైజ్ అవుతుంది మనకు, మన యొక్క డిజైర్? లేదు సార్, ఇప్పుడు చేస్తుంది ఇంతవరకే. ఇక్కడ నుండి చేస్తుంటే ఎవ్రీథింగ్ వుడ్ హావ్ బీన్ స్మూత్ ఫర్ అస్. సో మరి కింద ఇంత ఈ ఎల్లో బ్లాక్లోనే ఉన్నాం మనం, నడుస్తుందంతా ఎల్లో బ్లాక్లోనే. ఓకే, పశువు ఇందులోనే ఉంది, అంతే. మనిషి అయినందుకు కొంచెం క్వాలిఫికేషన్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఓకే, B1 బ్లాక్లో సార్, ఎస్, రియలైజేషన్ అనే స్థితి క్రియ నుంచి దాని గతి క్రియలోకి మనం ఇది సార్, ఇది ఎలా అంటే ఇలా లాజికల్గా పెట్టడం కొంచెం కష్టమే ఇది. అది సో ఇది ఏంటంటే అనుభవం, ప్రమాణం. ఇప్పుడు ఏంటంటే నాకు లెక్కలు వచ్చండి, దాని ప్రమాణం ఏంటి? చెయ్యాలి, అంతే కదా. ఓకే, ఇక్కడనేమో నాకు వచ్చు అన్న అనుభవంలో ఉన్నాను. ఓకే, ప్రమాణం ఏంటి అంటే నేను చెప్పగలగాలి. అయితే ఆ ప్రమాణం ఎప్పుడు వస్తుంది అని అంటే, నేను మీకు చెప్పాను అనుకోండి, మీరు ఇంకెవరికన్నా చెప్పగలిగితే అప్పుడు నేను మీకు చెప్పినట్టు లెక్క.
ఓకే, అది ప్రమాణం. నేను మీకు చెప్పగానే ప్రమాణం కాదు. ఓకే, యూ షుడ్ బి ఏబుల్ టు డెలివర్ ఇట్. ఓకే, అది ప్రమాణం, రైట్? సో అట్లా డీటెయిల్ అవుట్ చేసుకోవచ్చు, మొత్తం డీటెయిల్ అవుట్ చేయొచ్చు. అదే B2 బ్లాక్ ఇంద్రియగోచర బ్లాక్ లో అయితే మనం ఎక్కడి నుంచి మనం అసలు ఇదేనండి. స్థితి ప్రస్తుతం See, అస్థితిలో ఉన్నాం. కొన్ని పనులు ఏంటంటే ఓన్లీ దీంతోనే చేస్తామండి. కొన్ని పనులు ఇది రెండు కలిపి చేస్తాం, కొన్ని పనులు ఇంతవరకు వచ్చి చేస్తాం. ఓకే, అతి తక్కువ పనులు ఇక్కడ నుంచి చేస్తాం. వెరీ 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 ఫ్యూ వర్క్స్. అందుకని ఏమవుతుందంటే ఏదైనా చేస్తున్నా సరే ఎక్కడో ఒక దగ్గర మెంటల్ బ్లాక్ వస్తుంది అక్కడ. ఓకే, రైట్, మెంటల్ బ్లాక్. వాట్ ఈస్ దట్ బ్లాక్? ఆ బ్లాకే మన మాన్యత. ఆ బ్లాకే మన మాన్యత విచ్ ఈస్ సిట్టింగ్ హియర్ ఇన్ దిస్, విచ్ ఈస్ స్టాపింగ్ దిస్ వన్. ఆ మాన్యత ఉంది కాబట్టి ఈ కంపారిజన్ ఉంది చూడండి. థాట్ ఎప్పుడైనా సరే థాట్ వాంట్ టు గో టువర్డ్స్ ఎవ్రీథింగ్, ఇంతవరకు వెళ్ళాలనుకుంటుంది అది. ఓకే, ఇక్కడే ఆగుతుంది, లేకపోతే ఇక్కడ ఆగిపోతుంది, లేకపోతే ఇక్కడ ఆగిపోతుంది, ఇక్కడ ఆగిపోతుంది. అంటే నేను ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను కానీ వేరే వాళ్ళకి నచ్చట్లేదు అది. ఓకే, ఇంకా చేయలేదు యాక్టివిటీ నేను. ఓకే, వేరే వాళ్ళకి నచ్చట్లేదు. వేరే వాళ్ళకి నచ్చట్లేదు అనేది ఇట్ విల్ క్రియేట్ ఎ స్ట్రెయిన్ ఇన్ యూ ఆర్ నాట్? ఓకే, వాట్ ఈస్ దట్ స్ట్రెయిన్? ఫిజికలీ నోబడీ ఈజ్ స్టాపింగ్ యూ. ఎక్కడైంది స్ట్రెయిన్? అది సెల్ఫ్లో ఎక్కడైంది? బికాజ్ యూ కెనాట్ ఎక్స్పాండ్ యువర్ థాట్. ఓకే, వేర్ డూ యూ వాంట్ టు ఎక్స్పాండ్? హౌ మచ్, టిల్ వాట్ పాయింట్? యూ వాంట్ టు ఎక్స్పాండ్ ఇట్ అంటిల్ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్, రైట్? అయితే ఎందుకు ఎక్స్పాండ్ చేయలేకపోతున్నామంటే అది యూనివర్సల్ కాదు. యూనివర్సల్ కాంది ఏది ఎక్స్పాండ్ చేయలేరు. ఓకే, అది ఎక్స్పాండ్ అవ్వట్లేదు. నాకు ఎక్స్పాండ్ అవ్వాలని ఉంది, అది స్వతహాగా ఉంది లోపల, ఎక్స్పాండ్ అవ్వాలని ఉంది, అవ్వట్లేదు. అప్పుడు ఏమైంది? రిస్ట్రిక్షన్. అయితే ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్ వేరే వాడి వల్ల వస్తుంది అనుకుంటున్నాం మనం. ఆ రిస్ట్రిక్షన్ ఎదుటి మనిషి వల్ల రావట్లేదు, నాలోంచే వస్తుంది ఆ రిస్ట్రిక్షన్, రైట్? ఎదుటి మనిషి హ్యాస్ బికమ్ ఏ సింబల్ ఫర్ ఇట్. సో నౌ వీ వాంట్ టు కరెక్ట్ దట్ సింబల్, నాట్ ఇన్సైడ్ అస్, రైట్? అందుకనే ప్రతిదీ నా లోపలే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, అది నేను చూడగలగాలి. ఇది ఈ హోంవర్క్ చేయాల్సిన అవసరం ఉందండి. ఓకే, ఇది చేస్తేనే ఆన్సర్స్ విల్ గివ్ క్వశ్చన్, అదర్వైజ్ విల్ పుట్ సిచ్యువేషన్ యాజ్ అన్ ఇష్యూ. ఓకే, వెన్ వీ హ్యావ్ అండర్స్టాండింగ్ సిచ్యువేషన్ విల్ ఈజీలీ గో. ఇప్పుడు మాన్యతలు అంటున్నారు కదా, ఈ మాన్యతలు అంటే ఇందులో ఇవి రైటు ఇవి తప్పు అని ఏమి ఉండవు కదా మాన్యతల్లో. సో నేను తప్పుడు మాన్యతలతో ఉన్నాను అనేటువంటిది నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ రేసిజం ఉంది, వైట్స్ బ్లాక్స్ని ఇన్ఫీరియర్గా చూస్తారు, వాళ్ళకి తెలీదు, వాళ్ళ పిల్లలకి ఇది తప్పుడు మాన్యత అన్న విషయం తెలియదు. అలాగే చాలా విషయాల్లో నెక్స్ట్ జనరేషన్కి ఇది తప్పుడు మాన్యత, దీన్ని పోగొట్టాలని తెలియదు. సో ఈ మాన్యతల్ని ఇది తప్పు ఇది రైటు అని నిర్ణయించే శక్తి బయట వ్యక్తికి ఉండదు అని కదా మీరు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు వాడు ఎలా గుర్తిస్తాడు దాన్ని? కాదండి, ఇది రైట్ అది రాంగ్ అని మాన్యతలు గుర్తించడానికి ప్రాసెస్ మన అందరిలో ఉంది. ఓకే, ఏంటంటే ఈజ్ ఇట్ న్యాచురల్లీ యాక్సెప్టబుల్ టు యూ? జస్ట్ చెక్ దట్. ఓకే, రెస్పెక్ట్ అకార్డింగ్ టు రేస్, ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ టు అస్? ఎస్ ఆర్ నో? నో. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే బాడీ సెంట్రిక్ లివింగ్ వల్ల వచ్చింది. బాడీ సెంట్రిక్ లివింగ్ వల్ల, అంటే బాడీ ప్రధానం అయ్యిందనుకోండి, సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు బాడీ అయ్యిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఏజ్ విల్ బికమ్ వన్ బేసిస్, ఏజ్, సెక్స్ విల్ బికమ్ వన్ బేసిస్, race will become another basis, and physical strength will become another basis. These are 4 ways of differentiating at the level of body. When I is equal to body అన్న భ్రమ మనలో ఉంటే కనుక ఈ నాలుగిట్లో ఏదో ఒకటి యాక్ట్ అవుతుంది, మల్టిపుల్ కూడా యాక్ట్ అవ్వచ్చు. అండ్ ఏంటంటే నేను ఎక్కువ ఏజ్ వాడిని అందుకనే నాకు ఎక్కువ తెలివి ఉంది అనొచ్చు ఈజీగా. చాలామంది చిన్నపిల్లల్ని అట్లనే కట్ చేసేస్తాం కదా, ఈవెన్ దో దే మే బి టెలింగ్ రైట్ సమ్ టైమ్స్ ఆర్ మెనీ టైమ్స్. ఓకే, అండ్ దెన్ మగ ఆడ, there is a domination, whatever it is, nenu goppa, these things are going on. Okay, so equality is required at the level of respect, not at the level of physical forms, or not at the level of what you can do, what I can do. Okay, there are some things which you can never change.
Okay, right. Then third one is race and fourth one is physical strength. బాడీ సెంట్రిక్ లివింగ్లో వచ్చే అనదర్ ప్రాబ్లమ్. సో ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కడి వరకు వెళ్ళిపోయింది లాస్ట్కి? నాకుండే బలము ఫిజికల్ బలము, మీకుండే ఫిజికల్ బలము. ఇప్పుడు ఏమైందంటే మీకు ఎక్కువ బలం ఉంది, నాకు తక్కువ బలం ఉంది. ఇప్పుడు మిమ్మల్ని గెలవాలంటే ఏం చేస్తాను? నేను కత్తి తీసుకొస్తాను. నా బలం పెరిగింది కదా, పెరిగిందా పెరగలేదా? ఓకే, తర్వాత నేను కత్తి తెచ్చాను కాబట్టి మీరు గన్ను తెస్తారు. ఓకే, మీరు గన్ను తెచ్చారని చెప్పేసి నేను ఇంకా మిసైల్కి వెళ్ళిపోయాను, ఇంకా అట్లా 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 ఎక్కడికో వెళ్ళిపోయాం మనం. వార్. ఫిజికల్ స్ట్రెంత్ అంటే I = బాడీ అన్న దగ్గర ఇంత దూరం వరకు వెళ్ళిపోయాం. ఓకే రైట్, అంత దూరం వరకు వెళ్ళిపోయాం. దట్ ఈజ్ ద డిఫరెన్స్. ఓకే, ఇది ఒక కండిషనింగ్. అంటే రెస్పెక్ట్ అనేది బాడీ రూపంలో మనకి పొందవచ్చు అనే దగ్గర దిస్. ఓకే, ఏజ్తో రెస్పెక్ట్ పొందవచ్చు అని. ఇప్పుడు మీరు సహజ స్వీకృతి ఆధారంగా టెస్ట్ చేసి చూడండి. అందరినీ గౌరవించాలా, పెద్దవాళ్ళని గౌరవించాలా? అందరినీ గౌరవించాలా, అంతే కదా. సో ఇక్కడ ఇవన్నీ పోయాయి కదా, ఏవి ఆగవు కదా. అందరినీ గౌరవించాలంటే పెద్దగా ఉన్న వాళ్ళని గౌరవించాలి, చిన్న వాళ్ళని గౌరవించాలి. ఓకే, అంటే ద ఫామ్ కెన్ బి డిఫరెంట్. అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అనేది అది వేరే విషయం. లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరికి రెస్పెక్ట్ కావాలి, రైట్. బ్లాక్స్, వైట్స్, రెడ్, ఎల్లో, వాట్ ఎవర్ అందరికీ రెస్పెక్ట్ కావాలి, అవునా? అంతే కదండి. ఓకే, సో బలంగా అంటే శరీరం అంటే బలంగా ఉన్న వాళ్ళైనా సరే, వీక్గా ఉన్న వాళ్ళైనా సరే అందరికీ రెస్పెక్ట్ కావాలి. దిస్ ఈజ్ ద రెస్పెక్ట్ అవుట్ ఆఫ్ మిస్కన్సెప్షన్. అంటే ఏంటి మిస్కన్సెప్షన్ ఏంటి? ఇక్కడ I = బాడీ అనే మిస్కన్సెప్షన్తో ఈ 4 ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇంకోటి ఫెసిలిటీస్ = హ్యాపీనెస్ అనే మిస్కన్సెప్షన్తో ఇంకో 2 ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏంటి? పోస్ట్ అండ్ వెల్త్. ఓకే, ధనము అండ్ పోస్ట్. ఓకే, పోస్ట్తో అధికారం. సో ఇప్పుడు ఏమైంది? స్టేటస్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు బాస్కే రెస్పెక్ట్ ఉండాలా, సబార్డినేట్కి కూడా రెస్పెక్ట్ ఉండాలా? ఇద్దరికీ ఉండాలి కదా. ఓకే, ఇప్పుడు ఎవరికి ఉంది? ఓకే, చూస్తున్నారు కదా, రైట్. అది భయం వల్ల వచ్చింది. సో భయం వల్ల దేనివల్ల వచ్చిందో కానీ ఈజ్ ఇట్ క్రియేటింగ్ హార్మనీ ఆర్ డిస్హార్మనీ? డిస్హార్మనీ. ఇట్ ఈస్ క్రియేటింగ్ డిస్హార్మనీ, రైట్. క్లియర్. అండ్ డబ్బు వల్ల, డబ్బులు ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ కావాలా, అందరికీ రెస్పెక్ట్ కావాలా? సో ఇది దేనివల్ల వచ్చింది? ఫెసిలిటీస్ = హ్యాపీనెస్ అన్న మాన్యతతో ఈ ప్రాబ్లం వచ్చింది, రైట్. ఇంకోటి ఏంటనంటే ఇజం. ఓకే, అండ్ ఇజం, సెక్ట్, సాంప్రదాయాలు ఇట్లాంటివన్నీ ఇన్ఫర్మేషన్. కరెంట్లీ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్ప్లోజన్ ఇస్ దేర్. సో ఎవరి దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాళ్ళు గొప్ప అనేది అయిపోయింది. అయిందా అవ్వలేదా? ఓకే, సో అందుకనే ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అస్ టు షేర్ ఎనీ ఇన్ఫర్మేషన్ టు కొలీగ్స్, రైట్. కొలీగ్ మన దగ్గర నుంచి ఒక ప్రజెంటేషన్ అడిగితే అప్పుడు తెలుస్తుంది బాధ ఏంటో. నేను ఇంత కష్టపడి చేసుకున్నాను, వాళ్ళు ఈజీగా తీసుకెళ్ళిపోయారు. ఉందా లేదా అండి? వెరీ డిఫికల్ట్ టు షేర్, రైట్. సో ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? వీ వాంట్ నేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దీస్ థింగ్స్ ఆర్ క్రియేటింగ్ డిస్హార్మనీ ఆర్ హార్మనీ? ఇవన్నీ కండిషనింగ్సే, ఓకే. సో ఇవన్నీ కండిషనింగ్స్ పోవాలి అని అంటే ఇక్కడికి రావాలి, న్యాయం దగ్గరికి రావాలి. ఇక్కడికి వస్తే కానీ ఇవన్నీ అంటే ఏమంటారు, బ్రేక్ డౌన్ అవ్వవు, లేకపోతే నడుస్తూనే ఉంటాయి. ఎంత బలంగా ఉన్నాయో మనకి అయ్యేంతవరకు తెలియదు లాస్ట్కి. ఎస్ సార్, ఎనీ అదర్ క్వశ్చన్? యథార్థత యొక్క చింతన, వాస్తవిక బోధ అన్నారు సార్. అసలు యథార్థతకి వాస్తవిక తేడా ఏంటి సార్? సత్యం అంటే కోఎగ్జిస్టెన్స్ అండి, ఓకే, రైట్. వాస్తవికత అంటే 4 ఆర్డర్స్. ఇండివిజువల్ లెవెల్లో కావాలి సార్. అదే చెప్తున్నానండి. వాస్తవికత అంటే ఏదైతే వస్తు రూపంలో ఉందో దాన్ని వాస్తవికత అంటాం. ఓకే, వస్తు రూపంలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? ఫిజికల్గా. ఫిజికల్ లేని వస్తువులు కూడా ఉన్నాయి. ఏంటది? రిలేషన్షిప్. ఎయిర్ ఈజ్ ఆల్సో ఫిజికల్. ఓకే, ఫీలింగ్ ఈజ్ నాన్ ఫిజికల్, బట్ అది కూడా వస్తువే. ట్రస్ట్ ఉందా? ట్రస్ట్ అర్థమవుతుంది కదండి, అది కూడా కావాలా అక్కర్లేదా? అయితే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? పరస్పరతలో వస్తుంది. అయితే ఈ ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఇవన్నింటినీ గుర్తించడం, ఇది వాస్తవికత. ఓకే, యథార్థము అంటే ఏంటంటే ప్రతి దాని పార్టిసిపేషన్ ఇంకో దాంట్లో ఎలా ఉంది అని తెలుసుకోవడం, అదే యథార్థం. ఓకే, యథార్థం గ్రహించాము అంటాం చూడండి, అది అంటే ఏంటంటే నేను ఇంట్లో ఎలా ఉండాలి అర్థమైంది నాకు, రైట్. నేను ఆఫీస్లో ఎలా ఉండాలి ఇది అర్థమైంది.
నేను ఎక్కడ ఎలా ఉండాలి అర్థమైంది, ఎవరితో ఎలా ప్రవర్తించాలి